నవరాత్రులలో రెండవ రోజు కనకదుర్గమ్మ గాయత్రీదేవిగా దర్శనమిస్తుంది. నవరాత్రులలో రెండవ రోజు కనకదుర్గమ్మ గాయత్రీదేవిగా దర్శనమిస్తుంది. గాయత్రీదేవిని వేదమాత లేదా వేదాలకు తల్లి అని పిలుస్తారు. ఆమె 5 ముఖాలను కలిగి ఉంటుంది. ఇవి భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశాన్ని సూచిస్తాయి మరియు జ్ఞానానికి మరియు స్వచ్ఛతకు ప్రతీక. గాయత్రీదేవి ప్రాముఖ్యత. వేదమాత. గాయత్రీదేవి వేదాల మూలంగా పరిగణించబడుతుంది మరియు విశ్వ సృష్టికి జ్ఞానానికి మూలం అని నమ్ముతారు. 5 ముఖాలు. ఈ 5 ముఖాల పంచభూతాలను భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం సూచిస్తాయి. ఇవి జీవుల జీవన చక్రానికి మరియు ప్రకృతికి ప్రాతినిధ్యం వహిస్తాయి. గాయత్రీదేవి అలంకారం విశిష్టత. అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో కనిపించే పంచముఖాలు ముత్యం, పగడం, బంగారం, నీలం, తెలుపు రంగులను సూచిస్తుంది. అంతేకాకుండా ఇవి జ్ఞానం, ప్రజ్ఞ, సృష్టి వంటి అంశాలను తెలియజేస్తాయి. అలాగే 10 కళ్ళలో 8 కళ్ళు ఈ 8 దిక్కులను, మిగిలిన 2 కళ్ళు భూమి, ఆకాశాన్ని సూచిస్తాయి. ఇక ఆయుధాల విషయానికొస్తే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు సంబంధించిన ఆయుధాలు ఈ రూపంలో ఉంటాయి. ఇవి సృష్టిలో అన్ని శక్తుల కలయికను తెలియజేస్తుంది. ఇక ఈ గాయత్రీదేవిగా అమ్మవారు అలంకార జ్ఞానం, విద్యను ప్రసాదించే శక్తిగా భక్తులు భావిస్తారు. భక్తితో గాయత్రి ఉపాసన చేసే వారిలో బుద్ధి, తేజస్సు వృద్ధి చెందుతుంది. అలాగే గాయత్రి మంత్ర జపం చేస్తే 4 వేదాలు పారాయణం చేసినంత ఫలితం దక్కుతుంది. గాయత్రి అమ్మవారు ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మదేవుడు, హృదయంలో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారని మన పురాణాలు చెబుతున్నాయి. ఇక ఇంట్లో నవరాత్రి పూజలు ఆచరించేవారు కూడా ఈ రోజున గాయత్రీదేవిని ఆరాధిస్తారు. నవదుర్గాల్లో గాయత్రీదేవిని చంద్రఘంట దేవిగా పిలుస్తారు. మరో విషయం ఏమిటంటే సకల దేవతలు నివేదించే పదార్థాలన్నింటినీ గాయత్రి మంత్రంతో సంప్లోష్టించిన తర్వాతనే దేవతలకు నివేదిస్తారు. జ్ఞానప్రదాయిని అయిన గాయత్రీదేవిని భక్తితో పూజిస్తే జ్ఞానం, ఐశ్వర్యం లభిస్తాయి. ఈ రోజున గాయత్రి అమ్మవారిని ఆరెంజ్ కలర్ వస్త్రంలో అలంకరిస్తారు. ఇంట్లో ఆచరించే వాళ్ళు కూడా ఆరెంజ్ కలర్ వస్త్రంతో అలంకరించాలి. అలాగే కనకాంబరాలతో అమ్మను పూజించాలి. శ్రీ గాయత్రీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి కొబ్బరి అన్నం, పులిహోర, గారెలు ప్రసాదంగా నివేదించాలి. జ్ఞానం మరియు స్వచ్ఛత. గాయత్రీదేవి ఆరాధన ద్వారా జ్ఞానం లభిస్తుంది మరియు మనసు స్వచ్ఛత చెందుతుంది. నవరాత్రి రెండవ రోజు అలంకారం. దసరా నవరాత్రులు. దసరా నవరాత్రుల సమయంలో అమ్మవారు ప్రతిరోజు ఒక్కో రూపంలో దర్శనమిస్తారు. రెండవ రోజు అలంకారం. రెండవ రోజున శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు గాయత్రీదేవి అవతారాలలో భక్తులకు జ్ఞానాన్ని, ప్రశాంతతను అనుగ్రహిస్తూ దర్శనమిస్తారు. ఈ అలంకరణతో భక్తులు ఆమెను స్మరించుకుంటూ జ్ఞాన మార్గంలో నడవాలని కోరుకుంటారు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి ఎంఎంటీవీ 24 న్యూస్ తెలుగు.